కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచముఖ అభయాంజనేయ స్వామి తీర్థం. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్స్ లో దావోస్ లో సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. ఏకశిలానగర్ లో పేదలకు ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ గుండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్. నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు మోదీ. అజనగిరి కాలనీలో ఉన్నటువంటి పంచముఖ అభయాంజనేయ స్వామి తీర్థం సందర్భంగా స్థానిక యువకులచే విప్లవ సింహాలు అనే సాంఘిక నాటకం ప్రదర్శిస్తున్నారని అన్నారు నారపిన్ని అప్పలరాజు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు అజనగిరి కాలనీలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి తీర్థం మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎందల వెంకటరమణ, ఆలయ ధర్మకర్త నారపిన్ని అప్పలరాజు, కల్లేపల్లి ఎర్నిబాబు, బొడ్డపల్లి సూరి దేముడు, నారపిన్ని దేముడు బాబు, ఇందు హరిబాబు, బొడ్డుపల్లి గంగరాజు, బొడ్డుపల్లి తాతబాబు, చంటి ఎంవి రామారావు తదితరులు పాల్గొన్నారు. श्री चंद्रमहादेव पुष्पं समर्पयामि आयन देवराजमय दूतरारोहन्ति सुपनि हरदाचमण एकान सप्तश्क्याकुरहाय मे अलंकरणार्थ पुष्पं समर्पयामि ओम सुग्रीव सखाय नमः गुल्फे पूजयामि ओम मंगलमित्राय नमः जानिने पूजयामि ओम रामदासाय नमः गौरव पूजयामि ओम अक्षज्ञाय नमः घटं पूजयामि ओम लंकादहनाय नमः बलं पूजयामि ओम समित्रे प्राणदा సోదరులకు, పోలీసు వారికి, వివిధ జీవీఎంసీ వారికి అందరికీ మా గ్రామం తరపున మేము నమస్కారం, ధన్యవాదములు తెలుసుకుంటున్నాం. ఇదే కార్యక్రమంకి సాయంకాలం 7 గంటల నుంచి శ్రీ కుస్మానాథ యువజన కళానాట్య మండలి డైరెక్టర్ గవర శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో విప్లవ సింహాలనే సాంఘిక నాటకం కడురమ్యంగా ప్రదర్శించబడను. కావున ప్రజలు 50 మంది వచ్చి మా ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం. అజనగిరి కాలనీలో మా కమిటీ తరపున శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి తీర్థం జరుపుకుంటున్నాం. అలాగే నా పేరు నారపిన్ని అప్పలరాజు. అలాగే ఇక్కడ మేము ప్రతి ఒక్కరమే కూడా మా అందరమే కూడా ఒక కుటుంబీకుల్లాగా, మాకు ఇక్కడ పార్టీలతో పని లేదు, అందరమే కలిసికట్టుగా ఈ యొక్క తీర్థ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే మా గ్రామ పెద్దలు, అలాగే మహిళలు, తర్వాత కుర్రవాళ్ళు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ యొక్క తీర్థ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే మేము ఇప్పటికి 2018లో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి స్థాపన చేశాం. అలాగే మా కాలనీకి కానీ ఎవరికి కూడా మా గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సెంటర్ కూడా ఆ స్వామివారి కోవిలు కట్టిన తర్వాతే మాకందరికీ బాగా డెవలప్ అయింది. అలాగే స్థలం లేదని చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మా తమ్ముడైన నారపిన్ని అప్పలరాజు గారు వాళ్ళ నాన్నగారి పేరు మీదుగా ఈ స్థలం మాకు చూపించారు. అందుకనే ఇప్పుడు ఆ గుడి కట్టిన తర్వాత ఆలయ ధర్మకర్తగా కూడా నారపిన్ని అప్పలరాజు పోలీసు ఆయన్నే ఉంచి, అలాగే మేమందరం కూడా ప్రతి ఒక్కరిని ప్రతి పనిలోనూ కార్యక్రమం జరుపుకుంటూ ప్రతి ఒక్కరికొకరు సహాయం చేసుకుంటూ ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి తీర్థాన్ని చాలా మహోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. ఈ శాసనసభ్యులు ఇంకా బొబ్బులి శాసనసభ్యులు, నెల్లిమల్లలో ఉన్న
కొందరు పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఈ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటి? ఒక 3 సంవత్సరాల కింద, అంటే బహుశా అది నేను అనుకోవడం డిసెంబర్లో 2020 జరిగి ఉంటుంది అనుకుంటా. రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులోనూ మృతులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ ఆధ్యాత్మిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్తు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని చేటు కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది. ఛార్జ్షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జరిగింది సంఘటన జరిగి ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గబ్జా చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే, నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని, ఈ పత్రికొండ పెద్దల్ని. ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకటి. ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పని పోలీసు చేసింది చెప్పని ఆయనకి సాయం అందించండి. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్స్ లో దావోస్ లో సిఐఏ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి. Let me just, on behalf of everybody, our Honorable Chief Minister, Shri Chandrababu Naidu, he is one of the most dynamic and one of the most visionary leaders of India today. Our theme today, and we have an outstanding panel, we'll have to go through this very quickly given the time constraints. Our theme today is Pathways to India's Green Industrialization. And what are India's imperatives? I know today speaking about green industrialization, given what we are hearing around the world, is a bit contradictory. But for India, just to give you context, India per capita consumption of energy is 27 gigajoules. And if India was to achieve its aspiration, which is 1/8 per capita consumption of the world, if India has to achieve its aspiration of growth by 2047,
and increase the per capita income by 5 or 6 times, India's total energy consumption would be 370 billion gigajoules. India imports 40% of their energy, and because of that, for India, green energy is not only a necessity, but without it, I don't think we will be able to achieve our growth aspirations. And green energy leading to green hydrogen and leading to green manufacturing. We have a really outstanding panel, and I know we are running behind time. Therefore, I'll not make any further comments on this, but what I'll do is I will request some of our panelists to speak, and then request our Honorable Chief Minister. Can I start with requesting Mr. Sajan Jindal, who, as we all know, is the chairman of JSW Steel. They're doing some seminal work on green steel, and also JSW Energy, where they're doing both renewable, pump hydro, and everything else. So, Sajanji, it would be great to share your insights in terms of what you're doing. Thank you, Rajiv. Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu, my other panelist friends, ladies and gentlemen, good morning. I know it's very early in the morning here in Davos. We Indians are not used to this kind of very early at 7 o'clock to start working, but in Europe, I guess it is quite standard. Talking about green energy, I think this is the buzzword. I mean, we are seeing the climate change that is happening globally because of overuse of fossil fuel, because the whole world is developing and the consumption, the population is growing globally, and the use of fossil fuel is increasing, whether it is in automobiles or whether it is power generation, power consumption. As we tend to become more affluent, we try to consume more energy, and therefore we burn more fossil fuel. So therefore, green energy is very important in all aspects of life. But I have a very strong belief that economics play the most important role. As long as we can make green energy economically viable, cheaper than the conventional energy, only then we will see the real use of green energy at mass scale. We can go on. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. రాకేష్ గారు, అందరికి నమస్కారం. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం, మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే ఒక రహస్య అజెండాని ఏ రకంగా అమలు పరుస్తున్నారు, దానికి సంబంధించిన కొన్ని నిజాలని మీ దృష్టికి తీసుకురావాలని, దాంతోపాటుగా ప్రముఖంగా కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించబడ్డ విధంగా ఆర్టీసీ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీంట్లో కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి ఫేమ్ 1, ఫేమ్ 2 అనే స్కీముల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఒక్కొక్క బస్సుకి ఫేమ్ స్కీమ్ 1 స్కీమ్లో ₹1 కోటి సబ్సిడీ పొంది ఆర్టీసీ ఆధ్వర్యంలో మనం బస్సెస్ని తీసుకున్నాం. 40 బస్సెస్ తీసుకున్నాం. వాటిని ఇనీషియల్గా ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లోని వివిధ డెస్టినేషన్స్ నుంచి నడపడం జరిగింది. దాని తర్వాత ఫేమ్ 2 స్కీమ్ వచ్చింది. అందులో ఒక 300 బస్సులకి అప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచాలని చెప్పి డబ్బా కొట్టుకుంటూనే ఆ సబ్సిడీని ₹1 కోటి నుంచి డ్రాస్టిక్గా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సరే, మనము
ఆ స్కీమ్తో పాటుగా మనం దాన్ని బిడ్ చేయాల్సింది ఉంటుంది. ఆర్టీసీ కాల్స్ ఫర్ ది టెండర్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ బిడ్లో పాల్గొని బస్సెస్ని మనకి పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి తిప్పడానికి బిడ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఆ పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది. దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే, ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి. మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలెట్రా అనే కంపెనీ ద్వారా ఒక 500 బస్సులకి మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అందులో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసమని ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జిస్టింగ్ డిపోస్, ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు డిఎంల కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం. దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక 650 బస్సులు డీజిల్ బస్సులు మనం కొన్నాం. సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది. ఏకశిలా నగర్ లో పెద్దలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ గూండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఆనాడు భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు
వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసిన కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నేతలు, హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. మరోవైపు ట్రంప్ కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రయోజనాల కోసం, ప్రపంచానికి మంచి భవిష్యత్తు కోసం మరోసారి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా. అమెరికా అధ్యక్షులుగా మీ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలి అని ట్వీట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచముఖ అభయాంజనేయ స్వామి తీర్థం. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్స్ లో దావోస్ లో సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. ఏకశిలానగర్ లో పేదలకు ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ గూండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్. నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు మోదీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.